హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నిన్న నిన్న కాదండి. ఒక 3, 4 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదా! ఎయిర్‌పోర్ట్‌లో ఫార్మ్ ఒకటి సైన్ చేయమంటున్నారు గ్రీన్ కార్డ్ వాళ్ళని అని చెప్పేసి. అది ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి బీభత్సంగా వైరల్ అయింది న్యూసు. యాక్చువల్‌గా అదే నేను ముందే ఎక్కడో చదివాను. చదివిన దాన్ని పెట్టాను. ఇప్పుడేంటంటే జరిగినాయంట అలాంటి 2, 3 కేసులు. హాలిడేస్ నుంచి వచ్చే వాళ్ళని అంటే హాలిడేస్ కాదు. బేసిక్‌గా ఏంటంటే ఈ గ్రీన్ కార్డ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు లాంగ్ ట్రావెల్ చేస్తున్నారనమాట. అంటే మోర్ దెన్ 6 మంత్స్ ఉండడము. యాక్చువల్లీ అంటే గ్రీన్ కార్డ్‌ని అందరూ చాలా రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంక గ్రీన్ కార్డ్ వచ్చేస్తే ఇంక మనం పర్మనెంట్ సిటిజన్స్ హ్యాపీగా మనం పని చేసినా, చేయకపోయినా, జాబ్ చేసినా, చేయకపోయినా అటు ఇటు తిరగచ్చు. ఫ్రీక్వెంట్ ట్రావెల్ అంటే వీసా రిస్ట్రిక్షన్ అంటే స్టాంపింగ్ ఉండాలి. అది గ్రీన్ కార్డ్‌కైతే ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. పర్మనెంట్ రెసిడెంట్ కాబట్టి ఇక మన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఎక్కడున్నా పర్లేదు అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి చాలామంది అనుకున్నారు. కానీ ఏంటంటే గ్రీన్ కార్డ్ ఏంటంటే మీకు వీసా రిస్ట్రిక్షన్ లేకుండా ఉండే పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ అది. అంటే ప్రతిసారి స్టాంపింగ్‌లు ఏయించుకోవాలి ఇట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే గ్రీన్ కార్డ్ డ్యూరేషన్ ఏదైతే ఉంటదో అది ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఉండాలి. అంటిల్ వి గెట్ ది సిటిజన్‌షిప్ అనమాట. సో, సిటిజన్‌షిప్ రావటానికి ఇదొక మనకి గ్రీన్ కార్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ బేసిక్‌గా. సో, చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ దగ్గర దగ్గర ఒక 1 వీక్, 10 డేస్ నుంచి బోలెడు కేసులు బయటకొస్తున్నాయి. అంటే ఇవన్నీ ఎలా బయటకొస్తున్నాయి అంటే, ఇమిగ్రేషన్ అటార్నీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గరికి ఇలాంటి కేసులు రావడం వలన, వాళ్ళు మీడియాలో చెప్పటం వల్ల ఇంగ వరుసగా టక 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 బయటకొచ్చేస్తున్నాయన్నమాట. I-407 ఫార్మ్ ఎయిర్‌పోర్ట్‌లో బలవంతాన సైన్ చేయిస్తున్నారు సీబీపీ ఆఫీసర్సు. అది సైన్ చేస్తే ఏంటంటే, మనం సెల్ఫ్‌గా మన గ్రీన్ కార్డ్ మనంతట మనమే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, తర్వాత మనం విజిట్ వీసా స్టాంపింగ్ చేపించుకొని కంట్రీలోకెళ్ళి అన్నీ సర్దుకొని మళ్ళీ ఎళ్ళిపోవాలి అనేది రూల్ అనమాట. సో, వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా సైన్ చేపించుకుంటున్నారు. ఈ డాక్యుమెంట్ సైన్ చేపించుకొని గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తున్నారు అనేది బాగా న్యూస్ ప్రస్తుతానికైతే బీభత్సంగా వైరల్ అవుతుంది. సో, ఇండియన్ పేరెంట్స్‌కి గూడా చాలా మందికి ఎవరెవరికైతే గ్రీన్ కార్డ్స్ ఉన్నాయో, వాళ్ళు మోర్ దెన్ 6 మంత్స్ బయట ఉండి, మళ్ళీ కంట్రీకి బ్యాక్ అయితుంటే మాత్రం పెద్ద తలనొప్పనేది కొంచెం ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది. యాక్చువల్‌గా ఫార్మ్ వాళ్ళు గనక సైన్ చేయమన్నప్పుడు, మనము వి హావ్ ఏ రైట్ టు రిఫ్యూజ్. నేను సైన్ చేయను అని చెప్పి చెప్పొచ్చు. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ 6 మంత్స్ మోర్ దెన్ 6 మంత్స్ ఉండి, మనము లాఫుల్ రెసిడెంట్‌గా ప్రూవ్ చేయలేకపోతే, ఇప్పుడు ఆ 6 మంత్స్‌లో మనకేంటి జాబ్ ఉంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉంది. నాకు అమెరికాలోనే జాబ్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. సడెన్‌గా మా పేరెంట్స్‌ని చూసుకోవడానికి నేను ఎళ్ళాను. ఒక 6 మంత్స్ దాటిపోయింది. ఐ యామ్ బ్యాక్. కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ నాకు జాబ్ ఉంది. నాకు సాలరీ వస్తుంది. నా హౌస్ ఉంది. నా కార్ ఉంది. నేను డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కడతాను. గ్యాస్ బిల్ కడతాను. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది. బట్ ఫ్యామిలీ అక్కడున్నా సరే, బట్ స్టిల్ ఐ హావ్ మై హౌస్. ఐయామ్ పేయింగ్ లోను, మోర్ట్‌గేజు సంథింగ్ ఇట్లాంటివి ఉంటే ఏంటంటే, యూ ఆర్ స్టిల్ ప్రూవింగ్ ద లింక్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరికి వస్తుందంటే, ఈ గ్రీన్ కార్డ్ ఎక్వైర్ చేసిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు అంటే నాకు తెలిసి పిల్లల ద్వారా తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ రావడమో ఇలాంటివి చాలా ఉన్నాయి గదా! సో, అలా గ్రీన్ కార్డ్ ఎక్వైర్ చేసినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మోర్ దెన్ 6 మంత్స్ ఔట్ సైడ్ ఉండి ఎనక్కి వస్తే, వాళ్ళు ప్రూవ్ జేయడానికి ఆప్షన్స్ లేకపోవడం వల్ల, ఈ ఫార్మ్ సైన్ జేసుకొని వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ జేస్తున్నారనేది న్యూస్. సో, కాబట్టి మీరెవరైనా సరే మోర్ దెన్ 6 మంత్స్ బయటుంటే గనక, మీరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే, ఆ ఫార్మ్ 407 అనే ఫార్మ్ సైన్ చేయకుండా మీరు రిఫ్యూజ్ చేయండి. మేము సైన్ జేయము. అంటే వాళ్ళేం జేస్తారంటే, అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇమిగ్రేషన్ అటార్నీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు ఫర్దర్‌గా ఇంకా మనం వేరే మన ఓన్ అటార్నీని పెట్టుకోవడమా, లేకపోతే ఏంటి అనేది చేయొచ్చు. బట్ వాళ్ళు ప్రొవైడ్ జేస్తే అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళైతే స్ట్రెయిట్‌గా క్యాన్సిల్ జేసి, డిపోర్ట్ జేసే ఛాన్స్ అయితే ఏం లేదు రీజన్ లేకుండా. బట్
అలా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మరి ఇది ఎక్కడ ప్రూవ్ అయిందో చేస్తున్నారు అనేది నాకైతే తెలీదు. బట్ న్యూస్ అయితే మాత్రం బీభత్సంగా వస్తుంది. సో, మీరు రిఫ్యూజ్ అయితే చేయండి. వాళ్ళు మీకు అటార్నీని ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు చెప్పేది చెప్పండి. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒకవేళ ఇఫ్ యూ కెనాట్ ప్రూవ్ ఎ లింక్ అంటే ఈ 6 నెలలు మీరు బయటున్నారు, 1 ఇయర్ బయటున్నారు, ఏదో ఔట్ సైడ్ ఉన్నప్పుడు గనక మీరు యూఎస్‌లో జాబ్ చేయకుండా ఉన్నా, టాక్స్ కట్టకపోయినా, లేకపోతే మీకేమైనా ఓన్ హౌస్ లేకపోయినా, మీకు ఎటువంటి లింక్ మీరు యూఎస్‌తో గనక లేకపోతే మాత్రం ఆబ్వియస్‌లీ చాలా ప్రాబ్లమ్ అయితే అవుతది ప్రస్తుతానికి. ఏంటంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఇలా మన కంట్రీకి ఉపయోగపడని వాళ్ళకి మనము గ్రీన్ కార్డ్‌లు ఇచ్చి ఇక్కడ ఉంచుకోవటం ఎందుకు అనేది ఇప్పుడు ప్రెజెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తున్న ఆలోచన అనమాట. దీనికే మొన్న జేడీ వ్యాన్స్ చెప్పింది కూడా అదే అనమాట. గ్రీన్ కార్డు పర్మనెంట్ రెసిడెంట్ ఉన్నంత మాత్రాన మీరు ఈ కంట్రీ సిటిజన్స్ అవుతారని గ్యారంటీ లేదు అని చెప్పాడు. అంటే ఆబ్వియస్‌లీ ఏదో ప్లాన్ అయితే చేస్తున్నారు వాళ్ళు. కానీ లాఫుల్‌గా ఉంటే మాత్రం టాక్స్ కడుతూ అది ఉంటే మాత్రం ప్రాబ్లమ్ లేదు. యూ కెన్ ప్రూవ్ ఇట్. లేకపోతే మాత్రం ప్రూవ్ చేసుకోవడం అయితే చాలా కష్టమవుతది. అలాంటి సిట్యుయేషన్‌లో మాత్రం యూ ఆర్ ప్రిపేర్డ్ దట్ యూ మే లూజ్ యువర్ గ్రీన్ కార్డ్ అనమాట. సో, పేరెంట్స్ ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇండియాలో ఉండుంటే మీరు సజెస్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు 6 మంత్స్ వాళ్ళు ఇండియా ఎళ్లి గనక 6 మంత్స్ దాటకపోతే ఆబ్వియస్‌లీ వచ్చేసేయమని చెప్పండి బెటర్. ఎందుకంటే 6 మంత్స్ దాటితే మళ్ళీ రీఎంట్రీ ఫార్మ్ ఒకటి ఫిలప్ చేసుకోవాలి. అంటే మనకి ఎంట్రీ బ్యాక్ టు ద యునైటెడ్ స్టేట్స్ అని జెప్పేసి మళ్ళీ అదొక రీఎంట్రీ ఫార్మ్ ఫిలప్ జేసుకోవాలి. లేదు వీళ్ళు I-407 సైన్ జేయమంటే సైన్ జేయాలి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి గాబట్టి బెటర్ ఏంటంటే 6 మంత్స్ లోపటే ఆళ్ళని వచ్చేసేయమని జెప్పండి. ఎయిర్‌పోర్ట్‌లో హెడ్‌ఏక్స్ ఉండవు. చాలా ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం సీబీపీ ఆఫీసర్స్ అయితే బీభత్సంగా ఆడుకుంటున్నారు. హెచ్-1ఓలని, ఎఫ్-1ఓలని, గ్రీన్ కార్డోళ్ళని ఎవరినైనా సరే. ఎందుకంటే ఆళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైట్స్ ఇచ్చేసారు గాబట్టి, ఇంకా వాళ్ళు తీసుకుపోయి ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు జేస్తున్నారనమాట. కాబట్టి గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రూల్స్ అయితే కొంచెం మీరు ఫాలో అవ్వండి. ఫార్మ్ I-407 ఓకే. అది మాత్రం మీరు సైన్ చేయకండి. ఒకవేళ మీకేమన్నా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నా, అదున్నా, ఇదున్నా ఎవరన్నా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటర్స్ వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళని ఇవ్వమని జెప్పండి. అప్పుడు మీ మీ వెర్షన్ ఏంటో మీరు చెప్పండి. బట్ టక మాత్రం తొందరపడి సంతకం అయితే పెట్టొద్దు. ఆ ఫార్మ్ ఏంటో చదవకుండా. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.